యాక్టర్ శివాజీ ఇటీవల మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద దుమారానికే దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారడంతో ఇప్పటికే పలువురు నటీమణులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పబ్లిక్ ప్రదేశాల్లో హీరోయిన్లు నిండుగా దుస్తులు ధరించాలి అన్న శివాజీ వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన దుస్తుల విషయంలో శివాజీ నుంచి ఎలాంటి సలహాలు అవసరం లేదంటూ అనసూయ ఘాటుగా స్పందించారు. ఆమె వ్యాఖ్యల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ వరుస పరిణామాలతో శివాజీ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. శివాజీ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ ఆయన్ను విచారణకు పిలిచింది. మహిళా కమిషన్ ఎదుట హాజరైన శివాజీ తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలతో వీడియో విడుదల చేశారు. ఇప్పుడు శివాజీని టార్గెట్ చేస్తున్నారు. మరి అప్పట్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎందుకు పట్టించుకోలేదు అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో సీనియర్ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అప్పట్లో మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని కేఏ పాల్ నిలదీశారు. మహిళలపై అభ్యంతరకరంగా మాట్లాడిన వ్యక్తికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న రాజకీయ పొత్తుల కారణంగానే బాలకృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.